అందరికీ నమస్కారం అండి. నేను అమరావతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకుంఠపురము అనే ఊరికి వెళ్ళానండి. ఇదిగోండి ఈ దారి గుర్తుంచుకోండి. ఈ దారి అయితే కనుక మెట్లు ఎక్కకుండా కార్లును బైకులతో పైకి వెళ్ళేవాళ్ళు ఈజీగా వెళ్ళొచ్చండి. అక్కడ నుంచి వెళ్తే కనుక ఒక 50 మెట్లే ఉంటాయి, ఈజీగా ఎక్కొచ్చండి. ఇదిగోండి ఈ ఆర్చ్ కనపడుతుంది చూసారా, ఈ ఆర్చ్లో నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తే కనుక ఇటు మెట్లు కనిపిస్తాయండి. ఇక్కడ ఫస్ట్ ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఆ గుడిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. ఆ గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచే మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి ఇంకా కొండ మీదకి వెళ్ళొచ్చు అనమాట. పదండి ఎలా ఎలాలో అన్నీ దీంట్లో వీడియోలో వివరంగా చూపిస్తాను. ఇదిగోండి నేను ఏపీలో ఫ్రీగా బస్సులు పెట్టారు కదండి, అందుకని వెళ్దాం అనుకొని ఫస్ట్ సారి ఎక్కాను బస్సు. అమరావతి విజయవాడ నుంచి అమరావతి బస్సు ఎక్కాలండి. బస్సు ఎక్కితే కనుక వైకుంఠపురం అని చెప్తే ఇక్కడ దించుతారండి. ఇదిగోండి ఇట్లా కొంచెం దూరం నడిచి రాగానే చాలా పురాతనమైన వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. ఈ మండపం అయితే కనుక ఎంట్రన్స్లో గోపురము కొత్తగా కట్టినట్టున్నారండి. లోపలికి వెళ్తే కనుక చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. పంతులు గారు కూడా ఉన్నారు. చక్కగా దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఈ గుడికి ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నానండి, కుదరలేదు. ఇప్పుడు అనుకోకుండా కుదిరింది. వెంకటేశ్వర స్వామి మనకి ఎప్పుడు దర్శనం ఇవ్వాలో అప్పుడే ఇస్తారంటండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము వెళ్తామంటే వెళ్ళరంట, ఆయనే దర్శనం ఇస్తాను అని చెప్తారంటండి. దర్శనం ఇస్తారని చెప్పినప్పుడే మనకు ఆ దర్శనం కలిగిద్దంట. ఇదిగోండి ఇక్కడ దేవుణ్ణి చూడండి. ఇంకా అలివేలు మంగమ్మ దేవి అను పక్కన ఇంకొక ఆవిడ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు అమ్మవార్లు, శ్రీదేవి భూదేవి కదండి. ఇంకా లోపలికి వెళ్ళినాక తీయలేదు వీడియో, బయటే తీశాను. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇక్కడ ఈ కొండకి కాపలాగా క్షేత్రపాలకుల్లాగా 8 మంది హనుమంతులు ఉంటారంటండి. ఆంజనేయ స్వామి 8 మంది దిక్పాలకులు అంటారు కదండి, అట్టాగా అష్టదిక్పాలకులు కూడా ఆంజనేయ స్వామి. 8 దిక్కుల్లో కూడా ఆంజనేయ స్వామి బొమ్మలు ఉంటాయి. నేను కొన్ని తీశానండి వీడియో, మిగతా వాటికి తీయలేదు, చూడండి. ఇంకా ఈ వైకుంఠపురాన్ని క్రౌంచగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా అంటారండి. ఫస్ట్ ఈ ఊరు పేరు క్రౌంచగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ దేవస్థానం అన్నమాట. ఈ దేవస్థానానికి ఈ కొండ మీదకి వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి వచ్చారంటండి. వచ్చిన తర్వాత ఒక పశువుల కాపరి దగ్గర రోజు పశువుల కాపరి అంటే కొండ మీదకి ఇట్లాగా మేపుకోవడానికి వెళ్తారు కదండి, ఆయన దగ్గర అన్ని ఆవులతో పాటు ఒక ఆవు ఉంటుందంటండి. గున్ని ఆవు ఏంటంట. ఆ ఆవు అంటే రోజుకి 3 సార్లు పాలిచ్చేదంట. ఒక రోజునేమో మధ్యాహ్నం పూట పాలు ఇవ్వట్లేదు, అట్లాగా ఒక వారం రోజులు ఇవ్వలేదంటండి. ఏంటి ఆవు ఇలాగ రోజు 3 పూటలు ఇచ్చేది కదా, ఇవాళ ఏంటి 2 పూటలు ఇస్తుంది, మధ్యాహ్నం పూట ఇవ్వట్లేదంటే అప్పుడు ఒకసారి గమనిస్తారంటండి. గమనించిన తర్వాత ఒక దగ్గర పాలు ఆటల అంతటా అయ్యే పడిపోతున్నాయంట. అప్పుడు ఆవు ఏంటి ఇలా చేస్తుందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద వెలుగు అట్లాగా కొండ గుహలోకి వెళ్ళిపోయిందంటండి. కొండ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత పశువుల కాపరి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర బాగా కొట్టాడంటండి ఆవుని, పాలు ఇవ్వట్లేదని. తర్వాత నిద్రపోయాడంట ఆవును కొట్టేసిన తర్వాత. అప్పుడు వెంకటేశ్వర స్వామి కలలో కనపడి, ఇదిగోండి ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్, కలలో కనపడి ఒక వెండి బెత్తంతో పెట్టి కొట్టారంట. ఆ పశువుల కాపరిని కొట్టి, నేను వెంకటేశ్వర స్వామిని, నేను వచ్చి కొండ మీదకి వారం రోజులు అవుతుంది అని చెప్పారంటండి. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఎంట్రన్స్లో వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి దశావతారాలు ఉంటాయి కదండి, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కటి విగ్రహము ఇలాగ పెట్టారండి. చాలా బాగా అనిపించింది. మెట్లు ఎక్కేటప్పుడు చక్కగా ఇట్లాగా వేటవాళ్ళుగా ఇట్లాగా ఉన్నాయండి. కొంచెం కష్టంగానే ఉంది. కష్టంగానే ఉన్నా కానీ నాకు ఒక దగ్గర వీడియోలో కూడా చూపిస్తానండి. ఒళ్ళంతా స్నానం చేసినట్టుగా అట్లాగా చెమటలు అలాగా అయిపోయింది అన్నమాట. ఇంకా ఈ దశావతారాలు ఇవన్నీ నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళే వాళ్ళకి కనిపిస్తాయండి. బైకులు ఇక్కడ ఒక గరుక్కుమంతుడు విగ్రహం కూడా ఉందండి. ఇక్కడ గరుక్కుమంతుడు వనం అన్నమాట ఇది. ఇంకా వనాలు కూడా నారాయణ వనము, గరుక్కుమంతు వనము, ఆంజనేయ స్వామి వనము, అలాగా హనుమంతు వనం అనమాట. అలాగా వనాలు కూడా ఉన్నాయండి. నేను ఒక్కదాన్ని వెళ్ళాను, ఇంకా అన్ని చోట్లకి ఎందుకులే అని వీడియోలన్నీ కొంచెం తక్కువ తీశాను అనమాట. చూడండి. ఇంకా అప్పుడు కథలోకి వెళ్తే కనుక అప్పుడు ఆవు
పాలు ఇవ్వటం వల్లే నేను ఇట్లాగా నా ఆకలి తీర్చుతుంది ఆవు అని చెప్పారంట. మళ్ళా కొండపైన బాగా ఎత్తుగా ఎక్కిన తర్వాత ఒక కొండ ఉంటుంది. ఆ కొండ గుహ దగ్గర 2 రావి చెట్లు ఉంటాయి. ఆ రావి చెట్ల మధ్యలో గుహ ఉంటుంది. అందులో నేనున్నాను. ముందు గుహ తవ్వి చూస్తే బంగారం దొరికిద్ది. ఆ బంగారంతో నాకు ఇక్కడ గుడి కట్టించమని చెప్పారంటండి. అప్పుడు ఆయన పశువుల కాపరి ఊర్లో అందరికీ ఇలా చెప్పి తీసుకెళ్ళి తవ్వి చూస్తే బంగారం అవన్నీ ఉన్నాయి అంటండి. ఉంటే వాటితోనే గుడి అవన్నీ కట్టించారంట. కొన్ని రోజుల తర్వాత అలివేలు మంగమ్మ దేవి కూడా వచ్చారంటండి. ఈ వైకుంఠపురంలోనే దగ్గరగా ఉన్న ఒక గ్రామం అంటండి, హరిశ్చంద్రపురము అనే గ్రామంలో ఒకళ్ళు మజ్జిగ చిలికి రోజు అమ్ముకునేవాళ్ళు అంటండి. ఆ మజ్జిగ కొండలో అలివేలు మంగమ్మ దేవి విగ్రహం దొరికిందంట. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తే, నేను అలివేలు మంగమ్మ దేవిని, నేను మా వారిని వెంకటేశ్వర స్వామిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను, నన్ను కూడా అక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారంటండి. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరి సహాయంతో అలివేలు మంగమ్మ దేవి విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ముందు గుహ ఒకటే ఉండేదంటండి. తర్వాత గుడిలాగా కట్టి అలివేలు మంగమ్మ దేవిని కూడా పెట్టారనమాట. ఇక్కడ దేవుడు ఏంటంటే ఉత్తరాన అభిముఖంగా అలాగా ఉంటారండి. ఇక్కడ ఏకాదశి రోజున వెలిచారంటండి స్వామివారు. తొలి ఏకాదశి రోజున బాగా విశిష్టమైన పూజలు అవన్నీ చేస్తారు. ఇదిగోండి, ఇప్పుడే మొన్నే కదండి తొలి ఏకాదశి అవన్నీ అయినాయి, చాలా బాగా చేశారనమాట. ఇంకా తర్వాత ముక్కోటి ఏకాదశి కూడా ఉత్తర ద్వార దర్శనం అంటారు కదండి. మామూలుగా ఉన్న గుడిలోనే ఉత్తర ద్వార దర్శనం వేస్తారు కదా. ఇక్కడ ఏం చేయకుండానే ఉత్తర ద్వార దర్శనం కదా, చాలామంది వస్తారండి. అప్పుడు గుహలోకి వెళ్ళకూడదు, పంపించరంటండి. గుహ ముందు నుంచి దర్శనం చేపించి పంపించేస్తారు. మనం ఫ్రీగా విడిగా చూడాలంటే విడి రోజుల్లోనే భక్తులు రద్దీ లేనప్పుడు వెళ్ళాలండి. ఒక ట్రిప్కి 6 మంది పంపిస్తారనమాట, అంతకన్నా ఎక్కువ మందిని పంపించరండి. ఇదిగోండి, ప్రదక్షిణకి చేయడానికి ఎక్కడానికి ఇది దారి అనమాట. దిగటానికి వేరే దారి ఉంటుందండి, అది కూడా చూపిస్తాను. ఇందాక కార్లు కనపడినాయి చూసారా, అక్కడ వరకు వస్తున్నాయండి కార్లు కానీ బైకులు కానీ. ఇంకా మెట్లు ఎక్కలేని వాళ్ళు అలా రావచ్చు. ఆటోలు బస్సులు అయితే కనుక ఏమీ లేవండి. కొబ్బరికాయలు పూలు కూడా కింద ఒక ఆయన అమ్ముతున్నారు, తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ ఒక ప్రసన్న ఆంజనేయ స్వామి, అష్టదిక్పాలకుల్లో ఆంజనేయ స్వామి అన్నాను కదండి, ఈయన ఒక ఆంజనేయ స్వామి అనమాట. ఇదిగోండి, ఇది కూడా గుహలోనే ఉండి ఊరికనే పైన కొండరాళ్లతో ఇలాగ కట్టారనమాట గరుకుమంతుడు. ఇంకా వెళ్ళిన తర్వాత చూడండి ధ్వజస్తంభం. ఇందాక కింద నుంచే ధ్వజస్తంభం మీకు చూపించాను, చూసే ఉంటారు. ఇంకా చూడండి, ఇంకా స్వర్గానికి వైకుంఠం అన్నారు కదా, నేను నిజంగానే వైకుంఠంలోనికి వెళ్ళిపోయాను. మీరు కూడా వెళ్ళిపోతారు కానీ రండి. ఇదిగోండి, ఇలాంటిదే వర్షాకాలంలో అయితే, ఇప్పుడు విజయవాడలో బాగా వర్షాలు, పైనుంచి కూడా బాగా వర్షాలు వస్తున్నాయి కదండి. అందుకని కృష్ణానది ఇలాగా ఉంది, ఉత్తరాభిముఖంగా ఉందన్నమాట. ఇదిగోండి, ఇంకా నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి, స్వర్గమే నేలపైకి దిగి వచ్చిందా అని. నేలకి ఆకాశానికి మధ్యలో ఉన్నట్టుగా ఉందని పెట్టాను. నా పరిస్థితి అలాగే ఉందండి. ఇదిగోండి, గర్భగుడిలో కూడా కొంచెం సీక్రెట్గా తీశానండి. మరి వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు కానీ, ఇదిగోండి, ఆ లోపలికి వెళ్తేనే గుహలోకి ఉంటారనమాట. ఇదిగోండి, కొబ్బరి ముక్కలు వేసి తిప్పాలంటండి. నాకు కూడా తెలియక ఊరికనే తిప్పాను. కొబ్బరి ముక్కలు ఇంతవరకు పూర్వకాలంలో నైవేద్యం వండేవాళ్ళు అంటండి. ఆ రోల్లో తిప్పి అది నైవేద్యం వండేవాళ్ళు అంట. ఇటు పక్కన తిరగలు కూడా ఉంది, ఓ పక్కనేమో చందనపు రాయి కూడా ఉందండి. ఇది అప్పుడు స్థాపించినప్పుడు పెట్టింది అనుకుంటా అండి, 300 సంవత్సరాల క్రితం. అప్పుడు అలాంటి శాస్త్రం అక్కడ ఉంది. ఇదిగోండి, తిరగలి కొండరాయికే, పెద్ద కొండరాయికి ఇలా పెట్టి పైన మళ్ళా అట్లాగా తిరిగేది తయారు చేశారన్నమాట. గుడి మాత్రం చాలా అందంగా ఉందండి. ఇంకా మనసుకి ప్రశాంతంగా ఉంది. గుడి వెంకటేశ్వర స్వామి గుడి ముందునే ఒక ఫ్యాన్ పెట్టారన్నమాట. తర్వాత ఇంకెక్కడ లోపల ఫ్యాన్ లేదండి. కానీ అక్కడ కూర్చుంటే అసలు గాలి వచ్చిందండి, భలేగా. అసలు ఫ్యాన్ గాలి ఎందుకు, 100 ఫ్యాన్లు పెట్టిన సరిపోవు అలాంటి గాలి. అన్నీ 3 వైపులా 3 ద్వారాలు ఉంటాయి అన్నమాట. చాలా బాగుందండి. ఇదిగోండి, ఈ మెట్లకి ఇందాక ఎక్కుతారు ప్రదర్శన కన్నా కదండి, ఇటు నుంచి దిగుతారన్నమాట. ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడేమో శ్రీవారి పాదాలు ఉన్నాయి. ఆ పాదాల దగ్గరికి వెళ్ళి అందరూ కొంచెం పైకెక్కి టచ్ చేసి వస్తున్నారన్నమాట. ఇదేమో ఆదిశేషువులాగా అనిపించిందండి. మరి నాకైతే కనుక ఆదిశేషువులాగానే అనిపించింది. నామాలు అవన్నీ పెట్టేవాళ్ళు, ఇప్పుడు వచ్చిన వానకి పోయినట్టున్నాయండి. ఇంకా ఆ నామాల పక్కన ఇక్కడ కింద శ్రీవారి పాదాలు ఉన్నాయన్నాను కదండి,
కొండ అక్కడ దగ్గరలో అన్ని రాళ్ళు అవన్నీ ఉన్నాయండి. అసలు అక్కడ ఏమి మొక్కలు లేవు. అక్కడ మాత్రం తులసి మొక్క మొలిచిందండి. మరి ఎంత అద్భుతమో చూడండి. స్వామివారి పాదాల దగ్గరే తులసి మొక్క రావాలా చెప్పండి. ఎంత బాగుందో, నాకు భలే ఆశ్చర్యంగా అనిపించిందండి. ఇదిగోండి ఇటు పక్కన అట్లా వంపులు తిరిగింది చూసారా, అక్కడైతే కనుక అమరావతి అండి. పెద్ద బుద్ధుడి విగ్రహం కూడా ఉండిద్ది అమరావతి అనమాట. బస్సు మనం బైక్ అన్న వేసుకొని వెళ్తే మరి చుట్టూ తిరిగి వెళ్ళాలి కదా, 10 కిలోమీటర్లు ఉంటుందండి. నేనైతే కనుక విజయవాడ నుంచి బస్ ఎక్కి వెళ్ళానండి. అక్కడ వైకుంఠపురం అంటే అక్కడ దించారు. స్టార్టింగ్లో నేను ఒక బొడ్డురాయి చూపించాను కదండి, అక్కడ కూడా చాలా చక్కగా పసుపు కుంకుమలు అన్నీ పెట్టి చక్కగా నీట్గా అలంకరించి పూజలు కూడా చేస్తారండి. ఇప్పుడు వర్షానికి అవన్నీ కూడా పోయినాయి అన్నమాట. చాలా బాగుంటుంది. బస్సు అక్కడే దించుతారండి. మనం ఎక్కేటప్పుడు కూడా ఆ పక్కనే నుంచుంటే ఎక్కేటప్పుడు కూడా అక్కడే ఎక్కొచ్చు. ఇంకా ఆటో ఎక్కాలి అలాగా ఏమీ ఉండదండి. బస్సు దిగ్గానే మనం డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా బస్సుకు ఇంకా బండి మీద కారు మీద వచ్చే వాళ్ళకి ఇంకా ఈజీ అండి. నాకైతే కాళ్ళ నొప్పులు కొంచెం వచ్చినాయండి, అందుకని చెప్తున్నాను. మీకు కార్ అన్నా బైక్ అన్నా ఉంటే కారు బైక్ వేసుకురండి, పర్వాలేదు. ఊర్లో ఎవరైనా అడిగినా కానీ ఇదిగోండి ఇట్లాగా కొండ చుట్టూలో దారి కనపడుతుంది కదా, అదేనండి దారి. ఇంకా ఇక్కడ ఒక వ్యాస ఇదేంటి అటు నుంచి రావాలి, కొండ అటు నుంచి ఉందండి దారి, ఇటు నుంచి కూడా ఉందన్నమాట. ఇంకా అక్కడ వ్యాసుడికి గుడి కూడా కట్టారండి. నేను రెడ్ కలర్లో ఉంటే నేను ఇంకా శ్రీకృష్ణుడి గుడి ఏమో అనుకున్నాను. కాదండి, వ్యాసమహామునికి కూడా ఒక గుడి కట్టారు. నేను ఇంకా దగ్గరికి వెళ్ళలేదు, దూరం నుంచి కొండ మీద నుంచి కనబడుతుంది, వీడియో తీశాను, కొంచెం చూడండి. అంతేనండి. ఇంకా కృష్ణానదిలోకి కిందకి దిగటానికి కూడా మెట్లు ఇందాక చూపించానండి. నేను కథలో పడి మీకు ఎక్కడ మెట్లు ఇటు నుంచి కింద దిగటానికని చూపించలేదు. కృష్ణానది ఇదిగోండి నది కింద నుంచి ఒక రోడ్డు లాగా కూడా ఉందండి, సిమెంట్తోనే కట్టారు. ఇంకా ఇదిగోండి గుడి చుట్టూరు పక్కల ఇట్లాగా టోటాయిస్లు, ఇట్లాగా చేపల బొమ్మలు, మొసలి బొమ్మలు అన్నీ వేశారండి. ఈ గుడి మాత్రం పొద్దున్న 7 నుంచి 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే ఉండిద్దండి. 3 గంటల తర్వాత దర్శనం ఉండదండి. ఇంకా తర్వాత ఇక్కడ దేవతా సర్పాలును అన్నీ ఇంకా క్రూర జంతువులు అవన్నీ తిరుగుతాయి అంటండి, దేవుళ్ళకి సంబంధించినవి. అందుకని దేవుడికి కూడా పొద్దున్నే అభిషేకం చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత ప్రసాదం సమర్పిస్తారంటారు కదండి, నైవేద్యం కూడా సమర్పించేస్తారంటండి. ఇంకా సాయంత్రం పూజ ఉండదంట. మధ్యలో మాత్రం గుడి కట్టేయరు. నేను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 12 అయిందండి. 12 దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఒక అరగంట సేపు కూర్చోబెట్టి ఇక్కడ ఏమేమి వింతలు జరిగినాయో అన్నీ పంతులు గారు చక్కగా అన్ని పురాణాలు అన్నీ చెప్తున్నారండి. ఇంకా చాలా బంధ విమోచనం అని కూడా ఉంటుంది. అన్నా చెల్లెళ్ళు అని తెలియక చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే తెలియక వేరే వేరే చోట్ల పెరిగి పెద్దయినాక పెళ్లి చేసుకుంటారంటండి. వాళ్ళకు కూడా శాపము ఏదో ఉంటుందంటండి. ఆ శాపము ఈ గుడి దగ్గరికి వచ్చి కృష్ణానదిలో స్నానం చేస్తే ఆ శాపము పోయి వాళ్ళకి మోక్షం కలిగిందంట. ఇంకా నా దగ్గర ఒక పుస్తకం ఉందండి, వివరంగా పుస్తకంలో ఉన్నాయి, తర్వాత వేరేగా విడిగా ఎప్పుడైనా చదివి వినిపిస్తాను. ఇంకా మొత్తం సారాంశం అయితే మాత్రం అదేనండి. ఇంకా క్లుప్తంగా ఉంది. నేను తీసిన ఈ వీడియోలో ఇంత సరిపోదన్నమాట. నేను జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఇలాగా స్టార్ట్ చేశానండి. ఎవరు ఏమనుకోవద్దు. ఫస్ట్ సారి కనుక నా వీడియోలు చూస్తే ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎండమావులు వెనకమాల పరిగెత్తుతున్నట్టుగా ఏదో నేను వెళ్ళిన ప్రదేశాలన్నిటికీ వీడియోలు తీసుకొని పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి కిందకి దిగేటప్పుడు కూడా ఇలాగా తీసానమాట. ఇంత పైకి మధ్యలోకి దిగిన తర్వాత తీసాను, కిందకి ఇంత మెట్లు ఉన్నాయి, పైకి ఎన్ని మెట్లు ఉన్నాయి అని. ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆయాసం వచ్చేసిందండి. అక్కడ టేబుల్ ఉంది చూసారా, ఆ టేబుల్ మీద ఒక 5 నిమిషాలు పడుకున్నాను. మధ్యలో నేను వీడియోలు తీసుకుంటా ఇలాగ ఎక్కుతున్నాను కదా, మధ్యలో అప్పుడప్పుడు గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళండి. దేవుడి స్మరణ చేసుకుంటూ వెళ్తే ఏమీ అవదంటండి. ప్లీజ్ అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ కనుక ఎలాంటి కీటకాలు ఏమీ లేవండి, కోతులు కూడా లేవు. ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలు తీసుకెళ్లే వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేకుండా కోతులు కూడా మరి నాకు ఒకటి కూడా కనపడలేదండి. ఇదిగోండి గరుకుమంతుడు అనమాట, గరుడ వనం. థ్యాంక్ యూ అండి.